రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఘట్టమనేని వారసుడు జయకృష్ణ గారు రీసెంట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు శ్రీనివాస మంగాపురం అనే సినిమాతో. కాకపోతే ఆ సినిమా ఆశించినంత స్థాయి విజయాన్ని అయితే సాధించలేకపోయింది. సో చాలా మంది అంటే ఘట్టమనేని అక్కడి నుంచి వస్తున్నారు హీరో అంటే ఆ హంగామా వేరే ఉంటుంది, ఆ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటుంది. ముఖ్యంగా జయకృష్ణ ఎలా ఉంటాడని చెప్పేసి అభిమానులు కూడా చాలా ఈగర్ గా చూస్తారు. మరి ఏం జరిగింది ఆ సినిమా విషయంలో? ఎందుకు ఇలా ఈ పరాజయం చూసింది? మరి డైరెక్టర్ ఆయన అజయ్ భూపతి గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. పూర్తి బాధ్యత నాదే అని చెప్పేసి. అసలు ఏం జరిగింది ఈ సినిమా విషయంలో ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రెజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, సూపర్ స్టార్ కృష్ణ గారికి మనవరు, అలాగే రమేష్ బాబు గారి తనయుడు, మహేష్ బాబు గారి స్వయాన అబ్బాయి వరుస. సో అటువంటి జయకృష్ణ గారి ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారంటే ఆ సినిమా మీద మంచి అంచనాలు కూడా ఏర్పడ్డాయి సార్. కాకపోతే సినిమా అది రిజల్ట్స్ తేడా కొట్టేసింది. అసలు ఏం జరిగింది ఘట్టంనేని వారసుడు విషయంలో సార్? ఘట్టంనేని జయకృష్ణ గారి యాక్టింగ్ అనేది చాలా బాగా చేశాడు. పర్ఫార్మెన్స్ బాగా చేశాడు. కష్టపడ్డాడు, డాన్స్ చేశాడు, మళ్ళీ పబ్లిసిటీకి వెళ్ళాడు. మొత్తం టోటల్ ఇంటింటా తిరిగాడు, ఊరిరా తిరిగాడు. పబ్లిసిటీ సినిమా కోసం ఎక్కడ కూడా వాళ్ళ లోపం లేదు. ఒకటి, వాళ్ళు వేసే డేట్ రాంగ్. ఓకే, స్పైడర్ మ్యాన్ మీద, ప్రపంచంలో స్పైడర్ మ్యాన్ మీద సినిమా వేయకూడదు. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ అనే సినిమా ఏ సినిమా మనం వేసినా కూడా అస్సలు టోటల్గా ఇస్ నీల్ కలెక్షన్స్ ఉంటాయి. ఈ రోజు కాదు, నేను 2008లో స్పైడర్ మ్యాన్ అన్ని నేనే చేశాను. అప్పట్లో చేసేటప్పుడు మహాలక్ష్మి అనే సినిమా రిలీజ్ అయింది. ఎవరు? శ్రీహరి గారిది. అప్పుడు టాప్ లో ఉన్నాడు ఆయన. శ్రీహరి గారు టాప్ రేంజ్ లో ఉన్నారు. 450 రూపాయలు, 500 రూపాయల కలెక్షన్స్ ఉన్నాయి. మొత్తం అన్ని ఉదయం 8 గంటలకు అన్ని ఫుల్స్ స్పైడర్ మ్యాన్. అంటే ఇంగ్లీష్ సినిమాకి అంత రేంజ్ ఉంటుంది కొన్ని సినిమాలకి. గోస్ట్ రైటర్ అని, 300 యోధులు అని, హ్యారీ పోటర్ అని కొన్ని సిరీస్ ఉంటాయి. ఆ సిరీస్ మీద మనం సినిమా వేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి ఇస్ ద రాంగ్ చేశారు. రెండోది, ఘట్టంనేని ఫ్యామిలీ సినిమా అని ప్రూవ్ చేయలేకపోయారు. అబ్బాయిగా పాస్ అయిపోయాడు, కృష్ణ గారు మనవడిగా పాస్ అవ్వలేకపోయాడు. ఇది ఒప్పుకోవాలా? ఎందుకంటే ఇది హీరో కృష్ణ గారు ఉండుంటే ఒక రకంగా ఉండేది. హీరో కృష్ణ గారు ఎప్పుడైతే లేరో, రమేష్ బాబు గారు ఎప్పుడైతే లేరో, ఇది ఘట్టంనేని ఫ్యామిలీ సినిమా అనేది ప్రూవ్ చేయలేకపోయారు. మహేష్ బాబుకి కొన్ని కారణాల వల్ల, కొన్ని ఉపయోగం వల్ల, మేబీ ఏదైనా అవ్వచ్చు, ఆయన దానికి సపోర్ట్ చేయలేకపోయాడు. ఓన్లీ జస్ట్ వీడియో, ప్రతి వాళ్ళకి ఇచ్చిన వీడియో ఆయన వీడియో ఇచ్చాడు. ఆ వీడియో ఇస్తే అభిమానులు రియాక్ట్ అవుతారు అనేది కరెక్ట్ కాదు. రెండోది, ఆయన దీని మీద ఫుల్ పేజ్డ్గా ఇంటర్ఫేర్ అయ్యారు అని నేను అనుకోను. అలాగే వాళ్ళ ఘట్టంనేని ఫ్యామిలీలో మహేష్ బాబు గారి మిస్సెస్ అన్ని చూసుకుంటుంది. ఆమె కూడా గట్టిగా ఇంటర్ఫేర్ అయ్యారని నేను అనుకోను. పాపం వాళ్ళ తాతగారు ఆశేషగిరి గారు మొత్తం నెత్తి మీద వేసుకొని దీన్ని పబ్లిసిటీ ఏ విధంగా చేయాలని ఒక ప్రయత్నం చేశారు. కానీ ఆశేషగిరి గారు కానీ, మేము కానీ, లేకపోతే హీరో కృష్ణ గారు కానీ గతం పాత వాళ్ళం అందరం. మాకు ఇంకా పాత రకంగానే తెలుసు. కొత్త రకంగా ఇప్పుడున్న టెక్నికల్, ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న సోషల్ మీడియాలు, ఇప్పుడున్న ఎలా హైప్ చేయాలి, ఏ డేట్లో వేయాలి, ఏ విధంగా జనాలు రియాక్ట్ అవ్వాలి అనేది మాకు అంత ఐడియాలు లేవు. పాపం చాలా కష్టపడ్డాడు ఆయన. ఆశేషగిరి గారు, దత్తు గారు, కిరణ్ గారు అందరూ కష్టపడ్డారు. కానీ సినిమాని రీచ్ కాలేకపోయారు. నాట్ ఓన్లీ హిట్ ఆర్ ఫ్లాప్, ఫస్ట్ సినిమాని రీచ్ కాలేకపోయారు. అది రీచ్ కాలేకపోయారు అనుకుంటే కృష్ణ గారు మనవడిగా ప్రూవ్ చేయలేకపోయారు. ఒక మహేష్ బాబు అన్న కొడుకుగా ప్రూవ్ చేయలేకపోయారు. ఒక రమేష్ బాబు గారి కొడుకుగా ప్రూవ్ చేయలేకపోయారు. ఒక మంజులా గారి మేనల్లుడుగా, మొత్తం టోటల్గా సుధీర్ బాబు మేనల్లుడుగా, అంటే పద్మావతి గారి మేనల్లుడుగా, ఆ ఫ్యామిలీ మొత్తం కుటుంబం అంతా కూడా ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఉంది అనేది మేము ఘట్టంనేని ఫ్యామిలీ కృష్ణ గారి వారసులం, కృష్ణ గారి తరపు నుంచి మేమంతా సపోర్ట్ ఉన్నాము అనేది అభిమానులకి చెప్పలేకపోయారు అనేది మాత్రం వాస్తవం. కానీ ఈజ్ ద బిగ్గెస్ట్ స్టార్ అవుతాడు ఏ రోజుకైనా. ఆ అబ్బాయి కష్టపడి తత్వం ఉంది. ఆ అబ్బాయి కష్టానికి ఫలితం దక్కుతుంది. ఎందుకంటే రమేష్ బాబు గారు ఫాదర్ రమేష్ బాబు గారు బజార్ రౌడీ సినిమా చేశారు. బజార్ రౌడీకి సినిమా సూపర్ హిట్. అప్పుడు దాంట్లో మహేష్ బాబు కూడా యాక్ట్ చేశాడు. తర్వాత సినిమా బ్లాక్ టైగర్ అవ్వచ్చు, సో మెనీ మూవీస్ వాళ్ళ ఫాదర్ ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత మళ్ళా నీకు ముగ్గురు కలిపి చేశారు. కృష్ణ గారు, మహేష్ బాబు, రమేష్ బాబు గారు చేశారు. రమేష్ బాబు గారు సింగిల్గా సినిమాలు చేశారు. కొన్ని సినిమాలు ఫ్లాప్లో, కొన్ని సినిమాలు హిట్లు అయ్యాయి. కనుక హీరోగా పాస్ అయ్యాడని నేను అనుకుంటాను. ఫ్యామిలీగా
ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఇది ఘట్టంనేని కృష్ణ గారి మనవడు, రమేష్ బాబు గారి కొడుకు, వారసుడు వస్తున్నాడు అన్న ప్రూవ్ చేయడానికి కరెక్ట్గా ల్యాండింగ్ చేయలేకపోయారు. ఇది ల్యాండింగ్ చేయలేకపోయారని మాత్రం మనం ఒప్పుకోక తప్పదు. దాంట్లో ఎవరు తప్పు ఎవరు ఒప్పు, అది మహేష్ బాబు గారా, నమ్రతా సురేందర్ గారా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తప్ప, ఎవరు తప్ప, లేకపోతే ఆయన ఒక్కడే ఒంటరిగా, నాకు తెలిసి ప్రతి వీడియోలో చూసిన ఒంటరిగానే పోరాడాడు, ఒంటరిగా కష్టపడ్డాడు, ఒంటరిగా మొత్తం టోటల్గా చాలా కష్టపడ్డాడు. అంటే ఒక ఫీల్ అయింది, అయ్యో వాళ్ళ ఫాదర్ ఉండుంటే ఎంత బాగున్ను, వాళ్ళ తాతగారు ఉండుంటే ఎంత బాగుండు అన్న ఒక ఫీల్ అయితే అభిమానుల్లో కొంతమందికి వెళ్ళింది. కొంతమంది ప్రజల్లో కూడా కొంత నిరుత్సాహం అయితే వచ్చింది. అంటే ఏంటి, ఒక రమేష్ బాబు గారి అబ్బాయి ఒక్కడిగానే తిరుగుతున్నాడు, ఈవెంట్లో కూడా ఎవరు లేరే, ఎవరు రాలేదే అన్న ఒక ఫీలింగ్ అయితే క్రియేట్ అయింది. కనుక దానివల్ల ఒకటైతే సినిమా రిలీజ్ డేట్ రాంగ్ అయితే, సినిమా అనేది పాస్ అయ్యిద్దా పాస్ అవ్వలేదా పక్కన పెడితే, ఆ సినిమా అనేది మన హైప్ తేలేకపోయాం అనేది మన వాస్తవం. మనం కృష్ణ గారి మనవడగా హైప్ ఓపెనింగ్ రాలేకపోవడం అనేది తప్పు. ఫస్ట్ ఓపెనింగే రాలేదు. రెండోది ఒక దెబ్బ కాదు, అన్ని దెబ్బలు తగిలాయి. స్పైడర్ మ్యాన్ సూపర్ హిట్ అవ్వడం, అది కలెక్షన్స్ అవ్వడం, ఇది మొత్తం సినిమా డిజాస్టర్ అవ్వడం, ఈ మొత్తం ఆల్మోస్ట్ కలెక్షన్స్ అంతా దెబ్బతినేయడం, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వెళ్తే ఆ అబ్బాయి మాత్రం పాస్ అవుతాడు, ఆ అబ్బాయి పెద్ద హీరో అవుతాడు, ఆ అబ్బాయి కష్టం ఉంది, ఆ అబ్బాయి కళ్ళల్లో మొత్తం హీరోయిజం ఉంది, ఆ అబ్బాయి ఎప్పటికైనా మంచి హీరో అవుతాడు, బిగ్గెస్ట్ స్టార్ అవుతాడు. ఇది ఒక దిష్టి అనుకోవచ్చు, ఒక హైప్ రాకపోయినంత మాత్రాన హీరో కాకపోడు, బిగ్గెస్ట్ హీరో, ఘట్టంనేని ఫ్యామిలీలో మంచి హీరో, మళ్ళా వారసుడు వచ్చాడు, అవుతాడు. ఓపికగా జాగ్రత్తగా కథ ఎంచుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. డ్యాన్స్లో ఫస్ట్ వచ్చాడు, ఫైట్స్లో ఫస్ట్ వచ్చాడు, అన్నిటిలో ఫస్ట్ వచ్చాడు. ఘట్టంనేని ఫ్యామిలీ సపోర్టు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారని మాత్రం మళ్ళీ అగైన్ చెప్పగలుగుతున్నాను నేను. దానివల్ల స్పైడర్ మ్యాన్ అనే సినిమా రిలీజ్ వేయడం కూడా ఇస్ రాంగ్, ఇవన్నీ గైడ్ లైన్స్ రాంగ్. అందుకే అంటున్నాను కదా, ఇప్పుడు ఆశేషగిరిరావు గారు మాకు కానీ, మేమందరం అప్పుడు పాత వాళ్ళం, మాకు అంత అవగాహన, మాకు అంత ఐడియా లేదు. ఇప్పుడున్న ఐడియా ప్రకారం, ఇప్పుడున్న సోషల్ మీడియా, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం, ఇప్పుడున్న దాని ప్రకారం ఆ సినిమాని కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయి పాపం చాలా కష్టపడ్డాడు ఆశేషగిరి గారు. అసలు ఆ వయసులో ఆయన కష్టం, విజయవాడ ఎక్కడెక్కడో తిరిగాడు, అందరినీ కనుక్కొని, మా అందరూ చాలామంది పాపం ఆ సినిమాని ఎలా చేయాలి, ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, పాపం ఎంతో ప్రయత్నాలు చేశాడు. ఆ రోజు కృష్ణ గారు ఉండేటప్పుడు వేరు, కృష్ణ గారు ఉండేటప్పుడు మొత్తం టోటల్గా ఒక ప్రపంచం అంతా కృష్ణ గారి అభిమాన సంఘాలు ఉండేవి. ఈ రోజు అన్నీ కూడా అభిమాన సంఘాలు ఎక్కడికక్కడ మహేష్ బాబు అని ఇంకోటి వెళ్ళిపోయాయి. కనుక దానికి అంతటికీ స్ట్రాంగ్గా కొంతమంది కృష్ణ గారి ఫ్యామిలీలోనే కొంతమంది దాన్ని స్ట్రాంగ్గా నడిపిస్తున్నారు. ఓకే, ఏది ఏమైనా వాళ్ళంతా కూడా సపోర్టు మాది ఉంది అని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారని మాత్రం నేను చెప్పగలుగుతాను. సార్, ఇక్కడ డైరెక్టర్ అజయ్ భూపతి గారు కూడా ఒక బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. ఎందుకంటే స్టోరీ విషయంలో కావచ్చు, స్క్రీన్ ప్లే విషయంలో కావచ్చు కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. ఒక మంచి లవ్ స్టోరీ తీసుకుంటే బాగుండేదని చాలా మంది అభిమానులు, ఘట్టంనేని అభిమానులు కూడా కోరడం జరిగింది. సో ఒక బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్నారా సార్? ఇప్పుడు డైరెక్టరు సబ్జెక్ట్ వచ్చేటప్పుడు ఏమవుద్దంటే, ఆ సబ్జెక్ట్ హిట్ అవుద్ది అనుకుంటాం, ప్రతి సబ్జెక్ట్ హిట్ అవ్వదని కోరుకుంటాం, హిట్ అవ్వాలని కోరుకుంటాం. కొన్ని సినిమాలు హిట్ అవుతాయి, కొన్ని సినిమాలు హిట్ కావు. కొరియర్ కనకరాజు అనుకున్నారా? ఎన్నో సినిమాల తర్వాత హిట్ వచ్చింది. చెన్నై లవ్ స్టోరీ అనుకున్నారా అంత ఓపెనింగ్స్ వస్తాయని? అంటే సినిమా ఏది హిట్ అవుద్దు, ఏది ఫ్లాప్ అవుద్దు అనేది మనం చెప్పలేం. ప్రజల చేతుల్లో ఉంటుంది, ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. ఇక్కడ సూపర్ డూపర్ హిట్ అనుకుంటే ప్రేక్షకుల చేతుల్లో ఫ్లాప్ అవుతుంది. కనుక అది డైరెక్టర్ ఆ సబ్జెక్ట్ అనుకున్నాడు, ఆ సబ్జెక్టు సక్సెస్ కాలేకపోయింది. స్క్రీన్ ప్లే అనేది కొంచెం డైరెక్టర్ ఆ హీరోగా పాస్ చేసుకోగలిగాడు, డైరెక్టర్గా కొంచెం ఫెయిల్ అయ్యాడు. స్క్రీన్ ప్లే అనేది ఫెయిల్ అయ్యింది. మొత్తం టోటల్గా పబ్లిసిటీ అనేది అబ్బాయి ఒంటరిగా తీసుకుని వెళ్ళాడు, ఒంటరిగా తీసుకెళ్ళాడు కానీ రీచ్ అవ్వలేకపోయింది. అవును, ఇప్పుడు మహేష్ బాబు గారి రేంజ్ వేరు, మన జయకృష్ణ గారి రేంజ్ వేరు. ఇప్పుడు ఆశేష్ గిరి గారు ఓన్లీ ప్రొడ్యూసర్ గానే ఆయన తెలుసు, కృష్ణ గారు ఆయన మహేష్ బాబు గారు ఒక్కసారి వచ్చి నించుంటే ఆ రేంజ్ వేరు కదా. అలా అవన్నీ కూడా ఇండస్ట్రీలోని ఆయన కొడుకుని కృష్ణ గారి వారసుని తీసుకురావడానికి సపోర్ట్ ఎవరు ఇండస్ట్రీ నుంచి ఈవెంట్లకు కానీ ఎవరు రాలేదు, మరి ఏమీ లేదు. కానీ పాపం ఒక్కడే కష్టపడ్డాడు అబ్బాయి కష్టపడ్డాడు కానీ అబ్బాయిని రీచ్ అవ్వలేకపోయాడు. ఇప్పుడు యూట్యూబ్లో మనం అంటాం, ఒక హీరో ఎస్టాబ్లిష్ హీరో వస్తే లక్షల వ్యూస్ వస్తాయి, ఒక కొత్త హీరో బాగా వచ్చినా కూడా కొన్ని వ్యూస్ వస్తాయి.
అవును సార్. కనుక దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, చాలా మందికి అర్థమై ఉంటుంది. ఎందుకంటే దానివల్ల ఎవరు కూడా రీచ్ కరెక్ట్గా అవ్వలేదు అని మాత్రం మనం చెప్పొచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.